హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, జడ్చర్ల గార్డెన్లో అరుదైన ఆర్కిడ్ మొక్కలు వెలుగులోకి వచ్చాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన ఆర్కిడ్ జాతులను పుష్పించాయని ప్రిన్సిపల్ తెలిపారు. దీంట్లో జియోడోరం డెన్సిఫ్లోరం, జియోడోరం లాక్సిఫ్లోరం అనే మొక్కలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వము ఎట్టకేలకు 18వ లోక్సభకు సంబంధించి 18వ స్పీకర్గా ఓం బిర్లానే తిరిగి ఎంపిక చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న ఓం బిర్లానే తిరిగి మళ్ళీ ఎంపికయ్యాడు. 12 నిమిషాల్లో ఇన్ని రోజులు ఉత్కంఠతో ఉన్న స్పీకర్ ఎంపిక అనేది ఇండియా కూటమి తరపున కె సురేష్ నామినేషన్ వేశాడు. ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వం 12 నిమిషాలలోనే ఈ ఓం బిర్లాను సభాపతిగా ఎంపిక చేశారు. ఈ పదవికి ఎన్నిక జరగటం ఇది 48 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు ముజువాని ఓటుతో మద్దతు పలికారు. ఆయన విజయం సాధించారు. అయితే ప్రతిపక్షానికి ఉపసభాపతి పదవిని ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇండియా కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా కేరళ ఎంపీ కొడిక్కున్నెల్ సురేష్ను బరిలోకి దింపింది. మాడభూషి, అనంతశయన మయంగార్, గుర్దయాల్ సింగ్ ధిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తిగా ఓం బిర్లా రికార్డును సృష్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ డ్రగ్ డే అనే ప్రదర్శనలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధర్మసేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. అవగాహనలు, సదస్సులు నిర్వహించారు. ధీరా పేరిట న్యాయ సేవాధికార సంస్థ, పోలీసు, టీఎస్ న్యాబ్ తదితర శాఖలు విద్యార్థులతో కలిసి వివిధ కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల నిర్మూలనపైన అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు వద్దు, ఆరోగ్యమే ముద్దు అంటూ ర్యాలీలు చేపట్టారు. బహుళ వ్యాపార నైపుణ్యానికి మెదడులో గ్రే మ్యాటర్ అనేది కీలకం అని శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తెలిపారు. ఇతరులతో పోలిస్తే వారు చాలా ఎక్కువ కొత్త వ్యాపారాలను ప్రారంభించగలుగుతారని వివరించింది. విషయగ్రహణ సామర్థ్యంతో సర్దుబాటు లక్షణానికి సంబంధించిన నాడీ ప్రాతిపదికను ఈ పరిశోధన వెలుగులోకి తెస్తుంది. 727 మంది పైన అధ్యయనం చేసి ఈ మేరకు తేల్చారు. ప్రశ్నావళి ద్వారా వారి నుంచి వివరాలను సేకరించారు. విద్యుత్ కోతలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చెక్ పెట్టాలని ప్రయత్నం చేశారు. వీటికి విరుగుడు కనుగోవాల్సిన ఆవశ్యకతను ఏర్పడింది. అమెరికాలోని బఫెలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది మిల్లీ సెకండ్లలో స్పందించి విద్యుత్ కోతలను నివారించడంలో పవర్ గ్రిడ్లకు సహాయపడుతుంది. తుఫాను వల్ల విద్యుత్ లైన్లు దెబ్బతినడం వంటి సందర్భాల్లో మానవ ప్రమేయం లేకుండానే పూర్తి స్వయం ప్రతిపత్తితో విద్యుత్ కోత వంటి సమస్యలను గుర్తించి మరమ్మతుకు వీలు కల్పిస్తుంది. శాస్త్రవేత్తల ప్రయోగాత్మక పరీక్షల సమయంలో ఇది విద్యుత్ అంతరాయాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను ఆటోమేటిక్గా సూచించింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా మళ్ళీ శ్యామ్ పిట్రోడా ఎన్నికయ్యారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయనే చైర్మన్గా ఉండేవారు. అయితే ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ ఆయననే కాంగ్రెస్ పార్టీ నియమించింది. తిరిగి లోక్సభలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఎమర్జెన్సీ విషయాన్ని తీసుకొచ్చారు. 1975వ సంవత్సరము జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిన సంగతి భారత ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో మాట్లాడారు. దాని విషయంపైన 26వ తేదీన ప్రజలు నిద్ర లేవగానే దాని చేదు నిజాలను చవిచూశారు. పలువురు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది, మీడియాపై ఆంక్షలు విధించిందంటూ ఆనాటి 49 ఏళ్లు దీనికి పూర్తయి 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రక్షించడంతో పాటు దాని విలువలకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై మాట్లాడిన తర్వాత సభలో కొంత దుమారం అనేది రేగింది.
నేడు పార్లమెంటులో 2 ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి కొత్తగా కొలువు తీరిన లోక్సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వాన్ని ప్రాధాన్యాలను ఆమె వివరించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి రానున్న ముర్ముకు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్లు స్వాగతం పలికి సభలోకి తోడుకొని వెళ్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 ప్రకారము లోక్సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లలో చేపట్టిన పథకాలతో పాటు రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యాలను ముర్ము తన ప్రసంగంలోనే ప్రస్తావించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ లోక్సభలో విపక్ష నేతగా ఎంపికయ్యారు. అయితే లోక్సభ సచివాలయంలో నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కేబినెట్ మంత్రి హోదాలో సదుపాయాలు కల్పిస్తారు. తొలిసారిగా రాజ్యాంగ పదవికి ఎంపికయ్యారు రాహుల్ గాంధీ. 2.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో రాజ్యాంగబద్ధ పదవికి రాహుల్ గాంధీ చేపట్టడం ఇదే తొలిసారి. ఆయనకిప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రి హోదా, దానికి తగ్గట్టుగా సదుపాయాలు, భద్రతలు కల్పిస్తారు. లోక్సభ, లోక్పాలు, ఈ సిఈసి ఎన్నికల కమిషనర్లు, సిబిఐ డైరెక్టర్, సివిసి, సిఐసి వంటి కీలక పోస్టుల ఎంపిక సంఘాల్లో ఆయన ఒక సభ్యుడిగా ఉంటాడు. లోక్సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటు ఆయనకు కేటాయిస్తారు. ఒక ప్రైవేటు కార్యదర్శి, 2 అదనపు పిఎస్లు, 2 సహాయ పిఎస్లు అనేవి, మొత్తం వ్యక్తిగత సహాయకులు అనేవి ఉంటారు. నాటో సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని మార్క్ రుట్టే ఎంపికయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమిగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోకి తదుపరి సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే నియమితులయ్యారు. ఈ మేరకు నాటో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లో యుద్ధం కొనసాగుతున్న వేళ ఐరోపా భద్రతకు కీలకమైన సమయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రసెల్స్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రుట్టే ఈ నియామకాన్ని నాటో రాయబారులు ఆమోదించారు. వాషింగ్టన్లో జూలై 9 నుంచి 11 మధ్య జరిగే శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మరికొందరు ముఖ్య నేతలు ఆయనకు అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం నాటో చీఫ్గా ఉన్న స్టోల్టెన్బర్గ్ నుంచి అక్టోబర్ 1న మార్క్ రుట్టే బాధ్యతలను స్వీకరిస్తారు. స్టోల్టెన్బర్గ్ దశాబ్దంతో పాటు నాటో సెక్రటరీ జనరల్గా పనిచేశారు. 2022లో ఉక్రెయిన్ పైన రష్యా దండయాత్ర చేసిన తర్వాత ఆయన పదవి కాలాన్ని పదే కొనసాగించాల్సి వచ్చింది. జూలియస్ అసాంజే మనకు వికీలీక్స్ వ్యవస్థాపకుడితను. అయితే ఈ జూలియస్ ఆస్ట్రేలియా చేరుకున్నారు. అసాంజే అమెరికా ఫెడరల్ కోర్టులో నేరాన్ని అంగీకరించారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే బ్రిటన్ నుంచి అమెరికా ఆధీనంలో ఉన్న ఉత్తర మరియానా ద్వీపానికి చేరుకున్న ఆయన బుధవారం అక్కడ ఫెడరల్ కోర్టులో హాజరయ్యారు. అమెరికా సైనిక రహస్యాలను బహిరంగపరిచి కేసులో నేరాన్ని అంగీకరించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న కేసుకు అనూహ్య ముగింపు లభించింది. దీంతో 52 ఏళ్ల అసాంజేకు ఊరట లభించింది. స్వదేశానికి వెళ్లేందుకు అమెరికా అంగీకరించడంతో ఆయన ఆస్ట్రేలియా చేరుకున్నారు. కాన్బెర్రాలో విమానాశ్రయంలో ఆయన తండ్రి జాన్ షిఫ్ట్ స్వాగతం పలికారు. 0 FIR ఆన్లైన్లోనే ఫిర్యాదులు ఇప్పటి నుంచి జూలై 1 నుంచి అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలను వెలుగులోకి వచ్చాయి. దీంట్లో కొన్ని కీలక మార్పులు చేశారు. బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు. దీంతో వేగవంతంగా చర్యలు తీసుకునే వెసులుబాటు పోలీసులకు లభిస్తుంది. 0 FIR ప్రకారము ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. అరెస్ట్ అయిన సందర్భాలలో బాధితుడు సన్నిహితుల బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది. అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లో బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్టు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితుల కుటుంబాలు, స్నేహితులు తేలిగ్గా తెలుసుకునే వీలుంటుంది. హేయమైన నేరాల్లో ఇక నుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరని, వారు సంఘటన స్థలానికి వెళ్ళి ఆధారాలను సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారాన్ని కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు 2 నెలల్లో పూర్తి కావాలని, అంతేకాదు బాధిత మహిళలు కూడా చిన్నారులకు ఒక ప్రాథమిక వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి. ఇక
దీనికి సంబంధించి ఈ సమన్లను ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపించవచ్చు. మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేని పక్షంలో మహిళా సిబ్బందిని సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి. బాధితులతో పాటు నిందితులు కూడా FIR నకళ్లను ఉచితంగా పొందే వీలుంది. వీటితో పాటు పోలీసు రిపోర్టు, ఛార్జ్ షీటు, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవచ్చు. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయంగా అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్టంగా 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తారు. సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లాన్సెట్ అధ్యయనంలో ఒక నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలు అనేవి మనకి ఎగ్జామ్లో పాయింట్స్ రూపంలో అడుగుతారు కాబట్టి ఇలాంటి నివేదికలు మనం గుర్తుంచుకోవాలి. దేశంలో కనీస వ్యాయామం చేయకుండా సగం మంది వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే భారతదేశంలో సుమారు సగం మంది వయోజనులు శరీరానికి కావాల్సినంత శ్రమను అందించడం లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మహిళల్లో 57% మంది కనీస శారీరక శ్రమకు దూరంగా ఉండగా పురుషుల్లో ఇది 42% ఉంది. దక్షిణాసియాలోని ప్రతి దేశంలో ఇదే పోకడ ఉన్నట్లు 2022కు సంబంధించిన ఈ అధ్యయనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు చెందిన వారు సహా పలువురు అంతర్జాతీయ పరిశోధకులు నిర్వహించారు. దీనికి ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జనరల్లో తాజాగా ప్రచురించారు. దీని ప్రకారం చేయాల్సిన స్థాయిలో శారీరక శ్రమ చేయకపోవడంలో అధిక ఆదాయం ఉన్న ఆసియా పసిఫిక్ దేశాల తర్వాతి స్థానంలో దక్షిణాసియా దేశాలు ఉన్నాయి. తెలంగాణలో ఉచిత 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించాలని కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మన కరెంటు బిల్లు ఎంత ఉందో తెలుసుకోవడానికి డిస్కమ్ వెబ్సైట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ క్యాలిక్యులేటర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగించిన కరెంటు బిల్లుతో పోలిస్తే జారీ చేసిన బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానం ఉన్నవారు డిస్కమ్ డిజిటల్ క్యాలిక్యులేటర్లో సరిచూసుకునే అవకాశం కల్పించినట్టు దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ డిస్కమ్ CMD ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ప్రతి నెల 30 లేదా 31 రోజుల మీటర్ రీడింగ్ నమోదు చేసి బిల్లు జారీ చేయాలి. కొన్ని సందర్భాల్లో 2 లేదా 3 రోజుల ఆలస్యంగా కూడా నమోదు కారణం చేత ఆ నెలలో వినియోగించిన యూనిట్లు పెరగడంతో టారిఫ్ మారి అధికంగా బిల్లులు వస్తున్నాయనే అపోహ కొందరిలో ఉంది. అందుకే ఈ డిస్కంలో ఈ డిజిటల్ క్యాలిక్యులేటర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మత్తు పదార్థాలతో ఏటా 30 లక్షల మరణాలు సంభవిస్తున్నట్టు వెల్లడించింది. మద్యము, మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది. దీంట్లో బాధితుల్లో మత్తు పదార్థాల ప్రభావం కారణంగా వచ్చే మానసిక వ్యాధులకు సరైన చికిత్స అందకపోవడం వల్లే మరణాల సంఖ్య పెరుగుతుంది. మాదక ద్రవ్యాల బానిసలను బాధితులుగా చూడకుండా సమాజం వారిపై వివక్ష చూపడం, మానసిక సమస్యలకు చికిత్సలపైన సరైన అవగాహన లేకపోవడం, వాటికయ్యే వ్యయం అధికంగా ఉండడం తదితర కారణాల మృతుల సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. దీనిలో గడిచిన 24 గంటల్లో జెలెన్స్కీ సేవలపైన భీకర దాడులు జరిగినట్టు, జెలెన్స్కీ సేనలపైన భీకర దాడులు జరిగినట్టు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ ఆయుధాగారాలు, రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాల లక్ష్యంగా జరిగినట్లు క్రెమ్లిన్ పత్రిక ప్రకటించింది. అమెరికా పాత్రికేయులపైన రష్యా విచారణ జరిపింది. ఉక్రెయిన్లోకి అమెరికా కాంట్రాక్టర్లు కూడా మిలిటరీ కాంట్రాక్టర్లను పంపే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఇప్పటి వరకు వీరిపైన అమల్లో ఉన్న అప్రకటిత నిషేధాన్ని త్వరలో బైడెన్ యంత్రాంగం తొలగించే అవకాశం ఉందని CNN న్యూస్ పేర్కొంది. నౌకాదళానికి సంబంధించి రాడార్కు కూడా అందని సాంకేతికతను DRDO డెవలప్ చేసి నౌకాదళానికి అందించింది. రాడార్ సిగ్నల్లకు అందకుండా ఉండడంతో పాటు రక్షణ వ్యవస్థలు దీని చుట్టూ మైక్రోవేవ్ కవచంలా పనిచేసే సాంకేతికతను బుధవారం భారత నౌకాదళానికి రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ DRDO అందజేసింది. మధ్యశ్రేణి మైక్రోవేవ్ ఆర్ స్క్యూటెంట్ చాంప్ రాకెట్ అనే ఈ వ్యవస్థను నౌకాదళ డైరెక్టర్ జనరల్ ఆఫ్
ఆర్మమెంట్ ఇన్స్పెక్షన్ బ్రిజేష్ వశిష్ఠకు డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ అందజేశారు. దీనిని డిఆర్డీఓ జోధ్పూర్ యూనిట్ ప్రారంభించారు. ఈ రాకెట్ మైక్రోవేవ్ మేఘాలు ఏర్పడి ముప్పుల నుంచి రక్షణలు నిలుస్తాయి. ఎంఓసిఆర్ తొలి దశను యుద్ధనౌకల నుంచి విజయవంతంగా పరీక్షించారు. రెండో దశలో రాడార్ క్రాస్ సెక్షన్ రిడక్షన్ ఆఫ్ ఏరియల్ లక్ష్యాలను 90% సాధించారు. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిన డిఆర్డీఓ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను అభినందించారు. ఆత్మనిర్భరతతో మరో ముందడుగు పడిందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు. భారతీయ రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహము. ఇస్రో వాణిజ్య విభాగమైన ఎన్ఎస్ఐఎల్ తన కొత్త రాకెట్ ఎస్ఎస్ఎల్వి ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టినట్టు బుధవారం ప్రకటించింది. స్పేస్ మిషన్స్ కంపెనీ తయారు చేసిన ఆప్టిమస్ ఉపగ్రహాన్ని ఎన్ఎస్ఐఎల్ కక్షలో ప్రవేశిస్తుందని 2 కంపెనీలు ఢిల్లీలో ప్రకటించాయి. 450 కిలోల బరువైన ఆప్టిమస్ ఆస్ట్రేలియా తయారు చేసిన అతి భారీ ఉపగ్రహం. 10 కిలోల బరువైన జానస్ ఉపగ్రహాన్ని ఎస్ఎస్ఎల్వి ఇంతకుముందు ప్రయోగించిందని ఎన్ఎస్ఐఎల్ చైర్మన్ రాధాకృష్ణన్ దురైరాజు తెలిపారు. గాలిలో పేలిన ఉత్తర కొరియా క్షిపణి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు చాలా ఉపయోగకరం. ఉద్రిక్తల నేపథ్యంలో ప్రయోగం ఖండించిన అమెరికా, దక్షిణ కొరియా, జపాన్. ఉత్తర కొరియా బుధవారం ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణి గాలిలో పేలిపోయింది. ప్రయోగించిన ప్రాంతం నుంచి దాదాపు 250 కిలోమీటర్ల వరకు దాని శకలాలు పడిపోయాయని దక్షిణ కొరియా సైనిక అధికారి వెల్లడించారు. అమెరికా సాక్షిగా హాంకాంగ్లో ఒక్కటైన 10 స్వలింగ జంటలు వీడియో చాట్తో వివాహాలను నమోదు చేశారు. మంగళవారం జరిగిన ఈ వివాహాలను దాదాపు 11,000 కిలోమీటర్ల దూరాన ఉన్న అమెరికాలో యూటా రాష్ట్ర అధికారి రిజిస్టర్ చేశారు. సాధారణంగా అమెరికాలో చాలా రాష్ట్రాలు ఇటువంటి వివాహాలకు ఆయా జంటలు భౌతికంగా హాజరై అధికారిక లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కోవిడ్-19 అనంతరము యూటా రాష్ట్రంలో మాత్రం డిజిటల్ దరఖాస్తు ద్వారా ఆన్లైన్ పెళ్లిళ్లకు అనుమతిస్తున్నారు. ప్రజా ఉద్యమంతో దిగి వచ్చిన కెన్యా అధ్యక్షుడు పేరు విలియం రూటో ఒక మెట్టు దిగి వచ్చారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కారణమైన ద్రవ్య బిల్లుపైన సంతకం చేయబోనని ప్రకటించారు. ఉద్యమకారులతో చర్చలకు సిద్ధమని తెలిపారు. పన్నుల భారం మోపే బిల్లులపై సంతకం చేయనని వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో 23కు పైగా పెరిగిన మృతుల సంఖ్య. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు తెలుగు డైరెక్టర్ రాజమౌళి దంపతులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానాన్ని పంపింది. ఈ దంపతులకు ఈ ఘనతను అందుకున్న వారిలో ఇటీవలే చలనచిత్ర పరిశ్రమలో 50 ఏళ్లను పూర్తి చేసుకున్న సీనియర్ నటి షబానా అజ్మీ కూడా ఉన్నారు. ఈ ఏడాది 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఒక అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ తాజాగా ఆహ్వానాన్ని పంపింది. అందులో రాజమౌళి దంపతులు, షబానాతో పాటు నిర్మాత రితేష్ సిద్వానీ, ఛాయాగ్రాహకుడు రవివర్మన్ కూడా ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని అకాడమీ సామాజిక మాధ్యమాన్ని వేదికగా పంచుకుంది. 3వ రోజు రికార్డు స్థాయికి సెన్సెక్స్ అనేది తాజాగా చేరుకుంది. 78,674 పాయింట్లతో ముందుకు దూసుకెళ్లింది. వరుసగా 3వ రోజు దేశీయ సూచీల రికార్డు ర్యాలీ అనేది కొనసాగింది. 2024-25 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో 7% మించి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఉంటుందని, వృద్ధి రేటును 7.5కు సమీపానికి చేరవచ్చని ఎన్సిఏఈఆర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ తన నెలవారీ సమీక్షలో వెల్లడించింది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు లేకపోవడం, దేశీయంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలతో ఈ అభిప్రాయాన్ని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంపెనీలు ఉత్పాదకత పెంచడమే అతిపెద్ద సవాలు అని నందన్ నీలేకని తెలిపారు. 43వ వార్షికోత్సవం సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి విషయంలో ప్రపంచానికి ఇంకా తొలి దశలోనే ఉంది. వినియోగదారు ఏఐ వచ్చిన తర్వాత సులువుగా ఎంటర్ప్రైజెస్ ఏఐ రాబోదు, అందుకు చాలా ఏళ్లు పడుతుందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇన్ఫోసిస్ సిద్ధంగా ఉందని తెలిపాడు. India ranked 15th in the World Investment Ranking in 2023, released by United Nations Conference of Trade and Development, UNCTAD.
Foreign Direct Investment (FDI) follows in India, plumbed by the 49% in 2023, $28 billion amid a global decline of 2%. The USA topped this list, followed by the China, Singapore and Hong Kong. ఇప్పుడు UNCTAD వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచ పెట్టుబడులు ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. దీంట్లో మొత్తము 43% ఎఫ్డిఐలను పెడుతున్న వాటిలో యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2023 నివేదిక ప్రకారము $28 బిలియన్ ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో సింగపూర్, ఫోర్త్ ప్లేస్లో హాంకాంగ్ ఉంది. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండ్ ద టెన్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) చీఫ్ తపన్ కుమార్ దేకా by the more year until June 2025. He was a retired Indian Police Service IPS officer of the 1988 batch of belongs to the హిమాచల్ ప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేస్తున్న తపన్ కుమార్ దేకాను భారత ఇంటెలిజెన్స్ శాఖ 2025 వరకు జూన్ 2025 వరకు అంటే 1 year పాటు అతన్ని పదవీ కాలాన్ని పొడిగించింది. ఇతను 1988 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. Srinagar has been officially recognized a World Craft City (WCC) tag by the World Craft Council. World Craft Council is the non-government organization working to empower, assist and safeguards crafts heritage globally. In 2021, Srinagar also earned the title UNESCO Creative City under the crafts of folk arts. అంటే జానపద నృత్యంలో దీంట్లో యునెస్కో చోటు సంపాదించింది శ్రీనగర్. గిరిజా సుబ్రహ్మణ్యన్ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) న్యూ ఇండియా అష్యూరెన్స్కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా గిరిజా సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. బిఫోర్ ద అపాయింట్మెంట్ షీ వాజ్ ద CMD ఆఫ్ ఏఐసికి ఇంతకుముందు పదవి CMDగా ఉంది. ఏఐసికి ఫ్రమ్ ద సెప్టెంబర్ 2022 సెప్టెంబర్ 2022 నుంచి ఏఐసికి CMDగా ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే (UPSC) యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సెలబ్రేటింగ్ ఎవ్రీ ఇయర్ June 23rd acknowledge the contribution of a public service to improve the development process for all people. The UN General Assembly officially designed by the day of 20 December 2002 నుంచి యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంది. రీసెంట్గా June 23న ఈ యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ డేను కూడా సెలబ్రేట్ చేసింది. స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సాధారణంగా మనం క్రికెట్ ఆడుతుంటే 6 బాళ్ళల్లో 6 సిక్స్లు కొట్టి గతంలో ఈ రికార్డ్స్ను నమోదయ్యాయి. 6 బాళ్ళల్లో 7 సిక్స్లు కొట్టిన రికార్డును కూడా మనం చూసాము. దీంట్లో భాగంగా చూసినట్టయితే ఒక్క ఓవర్లలో 43 పరుగులు వచ్చాయి. అంటే చూడండి, ఇంగ్లాండ్ ఫేసర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్లో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక ఓవర్లో 2 అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా నిలిచాడు. బుధవారం లిసెస్టర్షైర్తో కౌంటీ ఛాంపియన్షిప్లో మ్యాచ్లో సక్సెస్ తరపున రాబిన్సన్ ఒక ఓవర్లో ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లో రాబిన్సన్ 3 నోబాల్స్ కూడా వేయడంతో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. లిసెస్టర్ షైర్ బ్యాటర్ లూయిస్ కింబర్ ఊచకోత కోశాడు. 56 బంతుల్లో 72 పరుగులు ఆడుతున్న కింబర్ ఈ ఓవర్లలో సెంచరీ, 115 నాటౌట్, 65 బంతుల్లో చేశాడు. 1989-90లో వెల్లింగ్టన్, కాంటర్బరీ జట్ల మధ్య షెల్లీ ట్రోఫీ మ్యాచ్లను న్యూజిలాండ్ స్పిన్నర్ వెర్ట్ వాన్స్ 77 పరుగులు ఇవ్వడం. అదేవిధంగా అత్యంత ఖరీదైన ఓవర్గా ఉంది ఇది. ఈ ఓవర్లలో 17 నోబాల్స్ వేసిన వాన్స్ కివీస్ తరపున 4 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. ప్యారిస్లో ఇండియా హౌజ్ను నిర్మిస్తున్నారు. ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా భారత్ పాల్గొని 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇండియా హౌజ్ను అందుబాటులోకి రానుంది. ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో మొదటి ఇండియా హౌజ్ను ప్యారిస్లోని పార్క్ ది లా విలెట్టాలో ఏర్పాటు చేయనున్నారు. మాజీ క్రికెటర్ విజయ్ నాయుడు మృతి చెందాడు. 79 సంవత్సరాల వయసులో. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం వెల్లడించింది. 1968-69 నుంచి 70-71 వరుసగా 3 సీజన్ల పాటు రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్కు విజయ్ కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన 47 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు,
3 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడారు. ఆయన ఎంపీసీఏకు ఉపాధ్యక్షుడిగా, క్రికెట్ అభివృద్ధి కమిటీకి చైర్మన్గా కూడా పనిచేశారు. జాతీయ అథ్లెటిక్స్ నేటి నుంచి జరుగుతున్నాయి. జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రంగం సిద్ధమైంది. గురువారం ఆరంభమయ్యే ఈ పోటీలో భారత అగ్రశ్రేణి అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఛాంపియన్షిప్, దీంట్లో నీరజ్ చోప్రా గైర్హాజరులో జరుగుతున్న పోటీల్లో పారిస్ బిర్తుల కోసం అగ్రశ్రేణి క్రీడాకారులు పోటీ పడనున్నారు. జ్యోతి ఎర్రాజీ మహిళల 100 మీటర్స్ హర్డిల్స్, అన్ను రాణి మహిళల జావెలిన్ త్రో, డిపి మను పురుషుల జావెలిన్ త్రో, తజిందర్ సింగ్ తూర్ పురుషుల షాట్పుట్, జస్విన్ ఆల్రిన్ పురుషుల లాంగ్ జంపు ఒలింపిక్స్ బిర్తులపైన గురి పెడుతున్నారు. ఇక్కడ ఏ క్రీడాకారుడు ఏ క్రీడకు సంబంధించిన పేర్లను మనకు ఎగ్జామ్లో జతపరచడంలో అడుగుతున్నాడు కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఈరోజు జరుగుతున్న సెమీఫైనల్ అనేది మ్యాచ్ T20కి సంబంధించి. దీంట్లో చూసినట్టయితే భారత్ సెమీఫైనల్తో మ్యాచ్ ఆడుతుంది ఈరోజు. దీంట్లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, చూద్దాము. భారత్ చివరిసారిగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఐసీసీ టోర్నీ అనేది గెలిచింది. ఆ తర్వాత జరిగిన 9 ఐసీసీ టోర్నీలో టీమిండియా నాకౌట్ మ్యాచ్లు ఆడింది. 2014లో T20 ప్రపంచ కప్, 2023 వన్డే ప్రపంచ కప్లో తుడిమెట్టుపై బోల్తపడింది. 2015, 2019 వన్డే ప్రపంచ కప్లు, 2016, 2022 T20 ప్రపంచ కప్లో సెమీఫైనల్లో పరాజయం పాలైంది. ఇక గ్రూప్ దశలో అత్యున్నత ఆట తీరును ప్రదర్శించడం, ఓ కీలకమైన నాకౌట్ చేతుల్లో ఎత్తేయటం కూడా అలవాటుగా మారింది. ఈరోజు మరి ఈ మ్యాచ్ గెలుస్తుందో ఓడుతుందో మనం వేచి చూడాలి. ఇవి జూన్ 27, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.